ఈ ఆలయ ప్రాంగణం శైవ వైష్ణవ తత్వ సమైక్యతను చాటి చెబుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో జరిగే అయ్యప్ప పూజలు ఈ తత్వాన్నే చాటుతున్నాయి. వీక్షించండి. హరిహర పుత్రుడైన అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు పదునెట్టాంబడి పూజ చేస్తూ హారతులు సమర్పిస్తూ ఉంటారు. ఈ ప్రాంగణంలో శివ పార్వతులు, వినాయకుడు, అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వరుడు, లక్ష్మీదేవి మొదలైన దేవతల చిత్రపటాలు, చిత్రాలు వాతావరణాన్ని సుసంపన్నం చేస్తూ ఉంటాయి. స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. కనివిని ఎరుగని ఘనయోగం, జగములు ఎరుగని జపమంత్రం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం. యానాంలోని సిద్ధి గణపతికి జరిగే గణపతి నవరాత్రుల పూజలలో, గణపతి హోమాలలో, ప్రతి శుక్రవారం జరిగే వ్యాపారస్తుల, భక్తుల అభిషేకాల్లో, నిత్యార్చనల్లో పాలు పంచుకునే ఆరాధకుల అభిప్రాయాల్ని విందాం. తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రత్యేకంగా వినాయక స్వామి వారికి ఒక ఆలయం ఉండడం యానంలోనే మాత్రమే ఉన్నది. వారు పిల్లారాజు స్వామి వారిగా ఇక్కడ వెలసి ఉన్నారు. అలాగే ఇక్కడ కోరిన కోరికలు తీరిన వెంటనే భక్తులందరూ కూడా 108 ప్రదర్శనలు చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ స్వామి దక్షిణముఖంగా ఉండటం, ఉత్తరాన్ని చూస్తూ ఉండడం, ఉత్తరానికి కుబేరుడు అధిపతి అవడం చేత ఎవరైతే దక్షిణముఖంగా ఉన్నటువంటి స్వామిని కొలుస్తారో వారికి ఉత్తరం ఉన్నటువంటి స్వామి కుబేరుడి యొక్క అనుగ్రహం వల్ల ధనధాన్యాది సంపత్తులు కలుగుతాయని చెప్పబడుతుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి పూజ చేయడం జరుగుతుంది. ఎవరైతే 108 కొబ్బరికాయలు కొడతారో వారికి ఈ యొక్క స్వామి సంపూర్ణ అనుగ్రహాన్ని ఇవ్వటం, 108 ప్రదర్శనలు చేసిన వారికి వారి కోరికలు తీరడం జరుగుతుంది. శ్రావణ మాసంలో ఇక్కడ లక్ష్మీ గణపతి అని చెప్పి వెలపడం బట్టి శ్రావణ మాసంలో వ్యాపారుల అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా శుక్రవారం నాడు మాత్రమే చేయడానికి ఎక్కువ మంది ఉత్సాహకత చూపిస్తారు. ప్రతి పని శుభాంతం, సుఖాంతం కావాలనుకుని కోరుకునే భక్తుల చేత ప్రథమ పూజలందుకునే దేవుడు వినాయకుడు. ఆపద మొక్కుల్ని చెల్లింపజేసుకునేవాడు, భక్తుల్ని కాపాడు భగవంతుడు శ్రీ వెంకటేశుడు. అయ్యా అని ఆర్తితో అర్థించినా, అప్పా అని ప్రేమతో పిలిచినా ఆదుకునే గొప్ప మనసున్న అయ్యప్ప స్వామి తదితర ఆలయ దేవతలు మనల్ని ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.